రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులపై దాడి అమానుషమన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. అమరావతిని ప్రజా రాజధాని అనటం మానేసి కొందరి రాజధాని అని చెప్పుకోవాలని కూటమి నేతలకు సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి వారిపై అక్రమంగా కేసులు పెట్టడం ఎక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు వెల్లంపల్లి. అమరావతిలో తెలుగుదేశం గోండాలు చేసిన దాడిని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఇంతకంటే ప్రజాస్వామ్యం అనేది ఇదేనా కూలి చేయడం అంటే? దయచేసి అమరావతి ప్రజా రాజధాని అని చెప్పని పిలవడం మానేయండి. అది కొందరు రాజధాని అని చెప్పండి. మీరు అంతా చెప్పదలుచుకుంటే కనుక మీకు రోడ్లు కావాలన్నా మీ ఇతర అవసరాలు కావాలన్నా ఇస్తా ఉన్నప్పుడు ఎందుకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు? మీరు 3 పంటలు పండే పొలాలు ఎంతమంది రైతులు ఉసురు కొట్టుకుంటుంది మీరు కాదా? ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? దాడులు చేయడమే కాకుండా ఎవరైతే నష్టపోయారో వాళ్ళ మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతారంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.